अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను, ఆమీన్. ఖురాన్లోని 47వ సూర మొహమ్మద్. ఈ యొక్క సూరాలో 38 ఆయతులు ఉన్నాయి. ఈ యొక్క సూర అవతరణ మదీనాలో. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. మొదటి వాక్యం నుంచి అరబ్బీలో ఉన్నట్లుగా తెలుగులో. ఎవరైతే తిరస్కార వైఖరిని అవలంబించి ప్రజలను అల్లా మార్గంలో పోకుండా ఆపారో వారి కర్మలను అల్లా వృధా చేసేశాడు. మరెవరైతే విశ్వసించి సత్కార్యాలు చేశారో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై అవతరింపజేయబడిన దానిని కూడా విశ్వసించారో, యథార్థానికి తమ ప్రభువు తరపు నుంచి వచ్చిన సత్యం అదేను, అల్లా వారి పాపాలను వారి నుంచి దూరం చేశాడు, వారి పరిస్థితిని చక్కదిద్దాడు. ఇలా ఎందుకు జరిగిందంటే, అల్లాను తిరస్కరించిన వారు అసత్యాన్ని అనుసరించగా, విశ్వాసులేమో తమ ప్రభువు నుండి వచ్చిన సత్యాన్ని అనుసరించారు. ఇలాగే అల్లా మానవులకు వారి యొక్క స్థితిగతులను తెలియపరుస్తాడు. మరి మీరు అవిశ్వాసులను రణరంగంలో ఎదుర్కొన్నప్పుడు వారి మెడలపై వేయండి. వారిని బాగా అణిచిన తర్వాత గట్టిగా శిక్షించండి. తర్వాత మీరు వారిని పరిహారం తీసుకోకుండా వదిలిపెట్టి మేలు చేసినా లేక పరిహారం పుచ్చుకొని వదిలినా అది మీ ఇష్టం. యుద్ధం ఆయుధాలను పడవేసేదాకా ఈ యొక్క యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆజ్ఞాపించబడినది మాత్రం ఇదే. అల్లా గనక తలుచుకుంటే స్వయంగా తానొక్కడే ప్రతీకారం తీర్చుకునేవాడు. కానీ మీలో ఒకరిని ఇంకొకరి ద్వారా పరీక్షించాలన్నది ఆయన అభిమతం. అల్లా మార్గంలో చంపబడిన వారి కర్మలను ఆయన వృధా కానివాడు. ఆయన వారికి సన్మార్గం చూపుతాడు, వారి పరిస్థితిని చక్కదిద్దుతాడు. వారికి ముందుగా తెలిపి ఉన్న స్వర్గంలో ప్రవేశం కల్పిస్తాడు. విశ్వసించిన ఓ ప్రజలారా, మీరు గనక అల్లాకు సాయం చేస్తే ఆయన మీకు సహాయం చేస్తాడు, మీ పాదాలకు నిలకడన ఇస్తాడు. మరెవరైతే తిరస్కార వైఖరిని అవలంబించారో వారికి వినాశనం తప్పదు. అల్లా వారి కర్మలను వృధా చేసేస్తాడు. అల్లా అవతరింపజేసిన వస్తువును వారు ఇష్టపడకపోవటం చేత ఈ విధంగా జరిగింది. అందుకే అల్లా కూడా వారి కర్మలను నిష్ఫలం చేశాడు. ఏమిటి? వారు భూమిలో సంచరించి తమకు పూర్వం గడిచిన వారికి పట్టిన గతేమిటో గమనించలేదా? అల్లా వారిని సమూలంగా తుడిచిపెట్టేశాడు. తిరస్కారులకు ఇలాంటి శిక్షలే ఉంటాయి. విశ్వాసులకు అల్లా కార్యసాధకునిగా ఉండటం వల్లను, అవిశ్వాసులను ఆదుకునేవాడెవడూ లేకపోవటం వల్లను ఈ విధంగా జరిగింది. నిశ్చయంగా అల్లా విశ్వసించి సత్కార్యాలు చేసేవారిని క్రింద కాలువలో ప్రవహించే స్వర్గ వనాలలో ప్రవేశింపజేస్తాడు. ఇకపోతే తిరస్కార వైఖరిని అవలంబించిన వారు అదే పనిగా ప్రాపంచిక ప్రయోజనాలను జుర్రుకుంటున్నారు. పశువులు మెక్కినట్లుగా మెక్కుతున్నారు. మరి నరకాగ్ని వారి నివాసమవుతుంది. ఓ ప్రవక్త, నిన్ను తీసివేసిన నీ నగరం కన్నా బలోపేతమైన నగరాలు ఎన్నో ఉండేవి. ఆ నగరవాసుల దురాగతాల మూలంగా మేము వాటిని అంతం చేసేసాము.
మరి వారిని ఆదుకునేవాడెవడూ లేకపోయాడు. ఏమిటి? తన ప్రభువు తరపున స్పష్టమైన పద్ధతిపై ఉన్న వ్యక్తి తన దుష్కార్యాలు అందమైనవిగా అనిపించేలా చేయబడి తన మనోవాంఛల వెనుక పరిగెత్తే వాని మాదిరిగా కాగలడా? భయభక్తులు గలవారికి వాగ్దానం చేయబడిన స్వర్గ విశిష్టత ఇలా ఉంటుంది. దుర్వాసనకు కాలుష్యానికి తావలేని నీటి కాలువలు ఉన్నాయి. రుచిలో మార్పురాని పాల కాలువలు కూడా ఉన్నాయి. త్రాగేవారికి మృదు మధురంగా ఉండే మద్యం కాలువలు కూడా ఉన్నాయి. స్వచ్ఛమైన తేనె కాలువలు కూడా ఉన్నాయి. ఇంకా వారి కోసం అందులో అన్ని రకాల పండ్లు ఫలాలు కూడా ఉన్నాయి. అంతేకాదు వారి ప్రభువు తరపు నుంచి మన్నింపు కూడా ఉంది. ఏమిటి? ఈ అనుగ్రహాలను పొందినవాడు ఎల్లకాలం అగ్నిలో మాడుతూ ఉండేవాని మాదిరిగా పేగులను సైతం ముక్కలు ముక్కలుగా చేసివేసేటటువంటి సలసలా కాగే నీరు ఇవ్వబడే వారి మాదిరిగా కాగలడా? వారిలో కొందరు ఉన్నారు, వారు నీ వైపు చెవియొగ్గి వింటారు, కానీ వారు నీ దగ్గర నుంచి నిష్క్రమించాక జ్ఞాన సంపన్నులతో ఇందాక ఈయన గారు చెప్పిందేమిటి అని అడుగుతారు. అల్లా సీలు వేసినది ఇలాంటి వారి హృదయాలకే. వారు ఎంతసేపటికి తమ యొక్క మనోవాంఛలను అనుసరిస్తూ ఉంటారు. మరెవరైతే స్వర్గాన్ని పొందారో వారి సన్మార్గ భాగ్యంలో ఆయన అల్లా మరింత వృద్ధిని ప్రసాదించాడు. వారికి వారి ధర్మనిష్టను తక్వాను కూడా అనుగ్రహించాడు. ఏమిటి? ప్రళయ గడియ హఠాత్తుగా తమ పైకి రావాలని వారు ఎదురు చూస్తున్నారా? నిస్సందేహంగా దానికి సంబంధించిన సూచనలు ఇప్పటికే వచ్చేశాయి. మరి ఆ గడియ గనక వచ్చి పడితే హితబోధను గ్రహించే అవకాశం వారికి ఎక్కడ ఉంటుందని? కనుక ఓ ప్రవక్త, అల్లా తప్ప మరో ఆరాధ్యుడు లేడు అని నువ్వు బాగా తెలుసుకో. నీ పొరపాట్లకు గాను క్షమాపణ వేడుకుంటూ ఉండు. విశ్వాసులైన పురుషుల, విశ్వాసులైన స్త్రీల అందరినీ మన్నింపు కోసం కూడా వేడుకుంటూ ఉండు. మీ యొక్క రాకపోకలను గురించి, మీ విశ్రాంతి స్థలాల గురించి అల్లాకు బాగా తెలుసు. ఏదైనా ఒక సూర ఎందుకు అవతరించలేదు అని విశ్వసించిన వారు అంటున్నారు. మరి యుద్ధ ప్రస్తావనతో కూడిన చాలా స్పష్టమైన భావం గల సూర అవతరించినప్పుడు హృదయాలలో రోగమున్నవారు, మరణ సమయంలో స్పృహలో లేనివాడు చూసినట్లుగా నిన్ను చూడటాన్ని నువ్వు గమనిస్తావు. వారు అల్లాకు విధేయత చూపి ఉంటే అది వారి కొరకు చాలా బాగుండేది. వారు గనక విధేయత చూపి ఉంటే, మంచి మాట పలికి ఉంటే, మరి కార్యాచరణ నిర్ణయించబడినప్పుడు వారు అల్లా పక్షాన సత్యవంతులుగా నిలబడి ఉంటే అది వారి కొరకు శ్రేయోదాయకమై ఉండేది. ఒకవేళ మీకు అధికారం లభిస్తే మీరు రాజ్యంలో, భూమిలో అరాచకం సృష్టించటానికి, బంధుత్వ సంబంధాలను విచ్ఛిత్తికి పాల్పడటానికి కూడా వెనుకాడరు. అల్లా శాపం పడినది వీళ్లపైనే. మరి అల్లా
వారిని చెవిటివారుగా చేశాడు, వారి కంటి చూపుని పోగొట్టాడు. ఏమిటి? వారు ఖురాను గురించి లోతుగా ఆలోచించరా? లేక వారి హృదయాలపై తాళాలు పడి ఉన్నాయా? ఎవరైతే తమకు సన్మార్గం తేటతెల్లమైన తర్వాత కూడా వీపు తిప్పుకొని మరలిపోయారో వారి కొరకు సైతాను ఒక విషయాన్ని, వారి చేష్టను అందమైనదిగా చిత్రీకరించాడు. వారికి మోసపూరితమైన గడువును ఇచ్చాడు. ఇలా ఎందుకు జరిగిందంటే, వారు అల్లా అవతరింపజేసిన వాణిని ద్వేషించే వారితో మేము కూడా కొన్ని విషయాలలో మీరు చెప్పినట్లు వింటాము అని అన్నారు. వారి లోపాయికారి వ్యవహారాలన్నీ అల్లాకు తెలుసు. మరి దైవదూతలు వారి ఆత్మలను స్వాధీనం చేసుకుంటూ ఎడా పెడా వారి చెంపలపై, వారి పిరుదులపై వాయిస్తూ ఉన్నప్పుడు వారి గతేమవుతుంది? వారి యొక్క ఈ దుర్గతికి కారణం వారు అవలంబించిన మార్గమే. తద్వారా వారు అల్లాను అప్రసన్నుణ్ణి చేశారు. ఆయన ప్రసన్నతను వారు ఇష్టపడలేదు. అందుకే అల్లా వారి కర్మలను వృధా గావించాడు. హృదయాలలో రోగమున్నవారు అల్లా తమ అంతర్యాల్లోని కాపట్యాన్ని బహిర్గతం చేయడని అనుకుంటున్నారా? మేము గనక తలచుకుంటే వారందరినీ నీకు చూపి ఉండేవారము. నువ్వు వాళ్ళ ముఖ కవలికలను బట్టి వాళ్ళను పసిగట్టగలిగేవాడివి. అయినప్పటికీ నువ్వు వాళ్ళను వాళ్ళ మాటల తీరును బట్టి తెలుసుకోగలవు. మీ కార్యకలాపాలన్నీ అల్లాకు తెలుసు సుమా. మీలో ధర్మయుద్ధం చేసేవారెవరో, సహనమూర్తులెవరో నిగ్గు తేల్చడానికి మేము తప్పకుండా మిమ్మల్ని పరీక్షిస్తాము, మీ స్థితిగతులను కూడా పరీక్షిస్తాము. తమకు సన్మార్గం స్పష్టమైన తర్వాత కూడా తిరస్కార వైఖరిని అవలంబించి అల్లా మార్గం నుంచి జనులను ఆపుతూ దైవ ప్రవక్తకు విరోధులైన వారు ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లాకు నష్టం కలిగించలేరు. త్వరలోనే అల్లా వారి ఆచరణలను వృధా చేస్తాడు. ఓ విశ్వాసులారా, అల్లాకు విధేయత చూపండి, ప్రవక్త చెప్పినట్లు వినండి, మీ యొక్క కర్మలను పాడు చేసుకోకండి. నిశ్చయంగా ఎవరైతే తిరస్కార వైఖరిని అవలంబించారో, అల్లా మార్గం నుంచి ఇతరులను అడ్డుకున్నారో, ఆపై అవిశ్వాస స్థితిలోనే మరణించారో వారిని అల్లా ఎంతమాత్రం కూడా క్షమించడు. కాబట్టి మీరు ధైర్యం కోల్పోయి సంధి కోసం వారిని పిలవకండి. నిజానికి మీదే పైచేయి అవుతుంది. అల్లా మీకు అండగా ఉన్నాడు. ఆయన మీ కర్మలను వృధా చేయటం అనేది జరగదు. నిజానికి ఈ యొక్క ప్రాపంచిక జీవితం ఒక ఆట, కాలక్షేపం మాత్రమే. మీరు గనక విశ్వసించి భయభక్తుల వైఖరిని అవలంబించినట్లయితే అల్లా మీ పుణ్యఫలం మీకిస్తాడు. ఆయన మీ నుండి మీ సొమ్ముల్ని అడగడు. ఒకవేళ ఆయన మీ నుండి మీ సొమ్మును అడిగితే, ఇవ్వమని మరీ గట్టిగా అడిగితే మీరు పిసినారులుగా ప్రవర్తిస్తారు. మరి ఆయన మీ యొక్క కాపట్యాన్ని బట్టబయలు చేస్తాడు. ఇదిగో అల్లా మార్గంలో ఖర్చు చేయండి అని పిలిచినప్పుడు మీలో కొందరు పిసినారులుగా వ్యవహరిస్తున్నారు. ఎవడైతే పిసినారితనం వహిస్తున్నాడో అతను
తన పట్లనే పిసినారితనం వహిస్తున్నాడు. అల్లా సంపన్నుడు, అక్కర లేనివాడు. మీరేమో పేదలు, ఆయనపై ఆధారపడినవారు. ఒకవేళ మీరు గనక మరలిపోతే ఆయన మీ బదులు మీ స్థానంలో మరో జాతి వారిని తీసుకువస్తాడు. మరి వారు మీలాంటి వారై ఉండరు.